ఎవ్రీవన్, వెల్కమ్ టు హెచ్ఎస్ కుక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ బుర్జీ. ఎగ్ బుర్జీ అంటే నచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎగ్ బుర్జీ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని రైస్లోకి, చపాతీలోకి, పూరీలో కూడా తినొచ్చు. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నానండి. సో దీనివల్ల ఎగ్స్ బ్రేక్ అవ్వవు, సో తొందరగా బాయిల్ అవుతాయి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి 3 to 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఈ టమాటాస్ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆ గ్రేవీకి పట్టేంత వరకు 2-3 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ వేసుకొని 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని గ్రేవీలో గ్రేట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన టెక్స్చర్ని బట్టి, లేకపోతే ముద్దపప్పులా వస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. దీన్ని లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.